పిన్నంత ప్రేమ. ఎపిసోడ్ 86 ఫేక్ ఫ్యాన్స్. కిరణ్ డబ్బులు యాక్సెప్ట్ చేయకపోవడంతో పవిత్ర అతనికి మంచి ఫుడ్ ట్రీట్ చేయడానికి ఒప్పుకుంది. వాళ్ళిద్దరూ ఫ్రీగా ఉన్నప్పుడు మంచి మీల్ను ఎంజాయ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. పవిత్ర హీరో సెట్ నుండి బయటికి వచ్చి కిరణ్ కోసం, అతని టీం కోసం కాఫీ, స్నాక్స్ ఆర్డర్ చేసింది. తన దగ్గరున్న 5500 రూపాయలను ఉపయోగించి హీరో సెట్ వాళ్లందరికీ కాఫీ, స్నాక్స్ ను కిరణ్ పేరు మీద ఆర్డర్ చేసింది. కిరణ్ ఉన్నతమైన వ్యక్తిత్వంతో డబ్బులు తీసుకోవడానికి వెనకాడినా అతని డబ్బులను యూజ్ చేసుకున్న ఫీలింగ్ ఉండకూడదని పవిత్ర అనుకుంటుంది. అందుకే అతని పేరు మీద అతని స్టాఫ్ అందరికీ స్నాక్స్, డ్రింక్స్ కొనాలని డిసైడ్ అయ్యింది. తనివన్నీ ఆర్డర్ చేసి వస్తుండగా అక్కడే ఎవరో ఆమె గురించి మాట్లాడుకుంటున్నట్టు అనిపించి పవిత్ర వెనక్కి తిరిగి చూసింది. 4 అమ్మాయిలు ఆమెనే చూస్తూ ఏదో గుసగుసలాడుతున్నారు. పవిత్ర వాళ్లను పట్టించుకోకుండా ఆ కాఫీ షాప్ నుండి బయటికి వస్తుండగా ఆ 4 అమ్మాయిలు పవిత్ర వెనకాలే ఫాలో అయ్యి తనను ఎటూ కదలనివ్వకుండా చుట్టుముట్టారు. "ఓ, కరెక్ట్ టైంకి కనపడ్డావు మధుశ్రీ" అని అందులో ఒక అమ్మాయి పవిత్ర మీదకు వస్తూ కోపంగా అంటుంది. "నీ అసలు రంగులు, కపట బుద్ధి ఫోటోస్లో కన్నా డైరెక్ట్గా చూస్తేనే బాగా తెలుస్తుంది" అంటూ హేళన చేస్తూ నవ్వుతుంది ఇంకో అమ్మాయి. "హేయ్, ఇంత జరిగాక కూడా నీకర్థం కాలేదా? ఈమె జిత్తులమారి నక్క అని నాకు ముందే తెలుసు" అంటూ ఆ అమ్మాయిలు వేస్తున్న అబాండాల్ని వింటున్న పవిత్ర వాళ్ళని చూస్తూ, "ఎక్స్క్యూజ్ మీ, నాకు మీరెవరో తెలీదు. ఎందుకు నా దారికి అడ్డంగా వస్తున్నారు?" అని అడుగుతుంది. అక్కడే ఎరుపు రంగు చుడిదారులో ఉన్న ఒక అమ్మాయి కోపంగా పవిత్రను చూస్తూ, "నీకు మేమెవరో తెలీదు, కాని నీ గురించి, నీ ట్రిక్స్ గురించి మా అందరికీ తెలుసు. నువ్వు మా కిరణ్ను అడ్వాంటేజ్గా తీసుకుని పాపులారిటీ సంపాదించాలని అనుకుంటున్నావు. అలా ఎప్పటికీ జరగదు. మా హీరోను నువ్వు యూజ్ చేసుకుంటూ ఉంటే మేం చూస్తూ ఊరుకోము" అంటూ కోపంగా అరుస్తుంది. పవిత్రను చూస్తూ బ్లాక్ టీషర్ట్లో ఉన్న ఇంకో అమ్మాయి, "అవును, నువ్వు మా స్వీట్ హార్ట్ రెప్యుటేషన్ ని పాడు చేయాలని చూస్తున్నావు. ఇప్పటికే చాలా చేశావు. కనీసం ఇప్పుడైనా కొంచెం కరెక్ట్ గా బిహేవ్ చేస్తూ మా కిరణ్ కి దూరంగా ఉండు. లేదంటే మేం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది" అంటూ ముందుకు నడుస్తూ బెదిరిస్తుంది. "ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మళ్లీ మా కిరణ్ విషయంలో జోక్యం చేసుకుంటే ఫ్యాన్స్ అందరం కలిసి నీ పని పడతాం" అంటూ ఇంకో చిన్న జుట్టు ఉన్న అమ్మాయి అరుస్తుంది. వీళ్లంతా కిరణ్ ఫ్యాన్స్ అని పవిత్రకి అర్థమయ్యింది. వాళ్లు తన గురించి వచ్చిన రూమర్స్ ను చూసి వారి ఐడల్ కి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారని పవిత్ర నమ్ముతుంది. అందుకే పవిత్రకి వాళ్ల మీద ఎలాంటి కోపం లేదు. ఈ విషయాన్ని పెద్దదిగా చేయకుండా వాళ్లను కామ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వాళ్లంతా కాలేజ్కి, స్కూల్కి వెళ్లేవారిలా కనిపించడంతో, "చూస్తుంటే మీరంతా కిరణ్ ఫ్యాన్స్ అని తెలుస్తుంది. మీకు నిజంగా మీ ఐడల్ మీద ప్రేమ ఉంటే ప్లీజ్ అతన్ని నమ్మడానికి ట్రై చేయండి. ఏదైనా ఉంటే మీ ఐడల్ మీకు క్లియర్గా చెప్తారు కదా. అలాంటిది ఎవరో పుట్టించిన రూమర్స్ ను విని మీ ఫేవరెట్ యాక్టర్ను ఎలా అనుమానిస్తున్నారు? నేను చెప్పింది విని మీరు మీ కాలేజెస్కి వెళ్లిపోండి. ఇక్కడ గొడవ చేయొద్దు" అంటూ మర్యాదగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. కాని ఒక అమ్మాయి కోపంతో తన చేతిలో ఉన్న కాఫీను పవిత్ర మీద విసిరి కొడుతూ, "మా కిరణ్ను వదిలేయ్, లేదంటే నిన్ను చూసిన ప్రతిసారి నేనిలాగే చేస్తాను" అంటూ చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అమ్మాయి అలా సడన్ గా కాఫీ విసిరేసరికి పవిత్ర రెస్పాండ్ కాలేకపోతుంది. తన డ్రెస్ మొత్తం కాఫీతో తడిచిపోయింది. కిరణ్ ఫ్యాన్స్ తనతో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తారని పవిత్ర ఊహించలేదు. తన డ్రెస్ నుండి కాఫీ చుక్కలు కారుతూ ఉన్నాయి. తనకు కోపం వస్తున్నా వాళ్లను ఏమీ అనలేకపోతుంది. ఎందుకంటే ఈ అమ్మాయిలందరూ చిన్న వయసు గలవారు. తెలిసి తెలియకుండా ఎమోషనల్ అయ్యి ఇలా చేశారని పవిత్ర వాళ్లను వదిలిపెడుతుంది. కాని పవిత్రకి తెలియని నిజమేంటంటే వీళ్లందరూ కిరణ్ కి నిజమైన ఫ్యాన్స్ కాదు. పవిత్రను హేళన చేయడానికి దామిని కావాలని అరేంజ్ చేసిన ఫేక్ ఫ్యాన్స్. దామిని ఫ్యాన్స్ ను అరేంజ్ చేయడమే కాదు, పవిత్రను అవమానపరిచేలా చేయడానికి కొంతమంది రిపోర్టర్స్ ను కొని వాళ్లతో ఆమె ఫోటోస్ ను తీయమని అరేంజ్ చేసింది. ఆ అమ్మాయిలు పవిత్ర మీద కాఫీ కొట్టగానే
ఈ రిపోర్టర్స్ వాళ్లకు దూరంలో దాక్కుని ఫొటోస్ను తీశారు. కావలసిన యాంగిల్స్ నుండి ఫొటోస్ను తీసుకోగానే వేరే వారికి అనుమానం రాకూడదని ఆ రిపోర్టర్స్ అక్కడి నుండి వెళ్లిపోయారు. కాని ఆ అమ్మాయిలు మాత్రం రూడ్గా బిహేవ్ చేస్తూ కోపంతో నోటికి వచ్చిన మాటలతో పవిత్రను కుళ్లబొడుస్తున్నారు. ఇన్నోసెంట్గా యాక్ట్ చేయాలని చూడకు. నీ కథ మొత్తం మాకు తెలుసు. చిచ్చి, నిన్ను చూడాలంటేనే సిగ్గుగా ఉంది. షేమ్లెస్ ఇడియట్. నువ్వు ఎంత ట్రై చేసినా మా కిరణ్కి దగ్గర కాలేవు. మేము కానివ్వము. అసలు నువ్వు సినీ ఇండస్ట్రీలో ఉండడమే నాకిష్టం లేదు. వెళ్ళిపో అంటూ వాళ్లు ఆపకుండా అరుస్తూనే ఉన్నారు. మొదటి అమ్మాయి కాఫీతో కొట్టిన తరువాత కూడా పవిత్ర రియాక్ట్ అవ్వకపోవడంతో మిగిలిన అమ్మాయిలు కూడా ఎలాంటి భయం లేకుండా వాళ్ల చేతిలో ఉన్న కాఫీను పవిత్ర మీద విసరడం మొదలుపెట్టారు. కోపంతో ఇలా చేస్తున్న ఈ అమ్మాయిలను పవిత్ర తిట్టలేకపోతుంది. తను కేవలం చేతులను ముఖానికి అడ్డుగా పెట్టి తనను తాను ప్రొటెక్ట్ చేసుకునేందుకు ట్రై చేస్తుంది. కాని ఆ డ్రింక్స్ తన మీద పడ్డానికి ఒక్క క్షణం ముందు ఒక బ్లాక్ కలర్ అంబ్రెల్లా తనను ఆ కాఫీ అటాక్ నుండి కాపాడుతుంది. పవిత్ర తన ముఖానికి అడ్డుగా పెట్టుకున్న చేతులను తొలగించి కోపంతో రగిలిపోతున్న సిమిలర్ ముఖాన్ని చూసి షాక్ అవుతుంది. తనను అంబ్రెల్లాతో కాఫీ అటాక్ నుండి కాపాడుతూ పవిత్రకు బదులు ఆ కాఫీతో తడిసిపోయిన వ్యక్తి ఎవరో కాదు, విజయ్ అని గమనించగానే పవిత్ర హార్ట్ బీట్ స్కిప్ అవుతుంది. విజయ్ అసిస్టెంట్ సురేష్ ఇమ్మీడియట్ గా వచ్చి ఆ అమ్మాయిలను కంట్రోల్ చేస్తాడు. విజయ్ అంబ్రెల్లాను క్లోజ్ చేసి అతని పాకెట్ నుండి హ్యాండ్ కర్చీఫ్ ను తీసి పవిత్రకి ఇస్తూ, మధుశ్రీ, ఐమ్ సారీ, నేను లేట్ అయ్యాను అంటూ బాధగా చెప్తాడు. అతనికి కాళ్లు బాగుంటే ఇంత లేట్గా వచ్చేవాడిని కాదని మనసులో అనుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతాడు విజయ్. పవిత్రను బయటవాళ్లు ఇంత ఘోరంగా ట్రీట్ చేయడం చూసి విజయ్ మనసు తరుక్కుపోయింది. అతను నిజంగా చాలా బాధపడుతున్నాడు. అతను లేటుగా రావడం వల్లే ఇదంతా జరిగింది. లేదంటే పవిత్రను వాళ్లు హేళన చేసే అవకాశం ఉండేది కాదని విజయ్ తనను తానే బ్లేమ్ చేసుకుంటాడు. అతని కళ్లలో గిల్టీ ఫీలింగ్ను చూడగానే పవిత్రకి ఏడుపు ముంచుకు వస్తుంది. ఇలాంటి టైంలో విజయ్ అక్కడికి వచ్చి తనను కాపాడతాడని పవిత్ర అనుకోలేదు. సడన్ గా విజయ్ను చూడగానే ఎమోషనల్ అయ్యి, మిస్టర్ విజయ్ అంటూ కష్టంగా పలుకుతుంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. విజయ్ లేటుగా రావడం కాదు, ఇలాంటి పరిస్థితిలో అతని ప్రెజెన్స్ ను చూడగానే పవిత్ర మనసు కరిగిపోయింది. వెళ్దాం పదా అని అతని లగ్జూరియస్ కార్ వైపు చూపిస్తూ వీల్ చైర్ను తిప్పుకుని వెళ్తాడు. పవిత్ర అతని వెనకే ఫాలో అయ్యి కార్లో కూర్చుంటుంది. సురేష్ కార్ను స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఒక రిసార్ట్ దగ్గర ఆపాడు. విజయ్ పవిత్రను తీసుకుని ఆ రిసార్ట్కి వెళ్లి ఇన్స్టెంట్ గా ఒక రూమ్ను బుక్ చేశాడు. ఆ రూమ్ లోపలికి వెళ్లగానే పవిత్రకి కొత్త డ్రెస్ను అందిస్తూ, వెళ్లి ఫ్రెష్ అయ్యిరా అని చెప్తాడు. విజయ్ సడన్ గా వచ్చి తనను కాపాడినందుకే పవిత్ర షాక్ అయింది. ఇక అతను తన కోసం క్లోత్స్ ను ముందుగానే ప్రిపేర్ చేసి పక్కనే ఉన్న రిసార్ట్లో రూమ్ బుక్ చేసి తనను ఫ్రెష్ అవ్వమని చెప్పడంతో పవిత్ర షాక్ నుండి తేరుకోలేకపోతుంది. విజయ్ వైపుకి అలాగే చూస్తూ, మిస్టర్ విజయ్, నాకిలా జరుగుతుందని నీకెలా తెలిసింది అని అడుగుతుంది. నీకలా జరుగుతుందని నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ముందు జాగ్రత్త పడ్డం అని నవ్వుతూ బదులు ఇస్తాడు. థ్యాంక్యూ సో మచ్ అని పవిత్ర హృదయపూర్వకంగా చెప్పి బాత్రూం లోపలికి వెళ్లిపోయింది. ఇంకోవైపు హీరో సినిమా షూటింగ్ సెట్లో కిరణ్ కాఫీ తాగుతూ మేకప్ చేయించుకుంటున్నాడు. సెట్లో ఉన్న వాళ్లంతా కాఫీ, స్నాక్స్ తీసుకుని కిరణ్ కి కృతజ్ఞతలు చెప్తున్నారు. అప్పటికే కిరణ్ కి అర్థమైంది ఇదంతా పవిత్ర పనే అని. పవిత్ర ఇంత స్టబ్బన్ గా ఉండడం చూసి కిరణ్ లోలోపల నవ్వుకుంటూ కాఫీ తాగుతాడు. అతని మేకప్ పూర్తి కాగానే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఇంటర్వ్యూలో చాలా మంది రిపోర్టర్స్ అతన్ని పవిత్ర గురించి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. మిస్టర్ కిరణ్, 2 రోజుల ముందు వచ్చిన రూమర్స్ గురించి మీ అభిప్రాయమేంటి? మీరు వాటిని ఖండిస్తున్నారా లేక ఒప్పుకుంటున్నారా? మిస్టర్ కిరణ్, మీకు మధుశ్రీ అనే ఆర్టిస్ట్ కి గల సంబంధమేంటో చెప్పగలరా? కిరణ్ గారు, మీరు మధుశ్రీ ఎలా కలిశారు?
మధుశ్రీ అనే యాక్టర్ మీ గర్ల్ ఫ్రెండ్ అని అందరూ అనుకుంటున్నారు. అది నిజమేనా? మిస్టర్ కిరణ్, మీరు హీరో సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం మీరే స్వయంగా ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేశారా? అంటూ కిరణ్ కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఒక్కొక్క రిపోర్టర్ నిల్చుని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. కిరణ్ అతని ముఖంలో ఒక జెంటిల్ స్మైల్ ను క్యారీ చేస్తూ, మీ అందరూ నా మీద చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేను మధుశ్రీ రిలేషన్లో లేము. తను నాకు మంచి ఫ్రెండ్. అంతకు మించి మా మధ్యలో ఏమీ లేదు. ఇక తనని నేను ఎత్తుకున్న దానికి కారణముంది. తను షూటింగ్ చేస్తుండగా సెట్లో స్పృహ కోల్పోయింది. అందుకే నేను తనని హాస్పిటల్లో జాయిన్ చేశాను. కానీ ఎవరో ఆ ఫోటోను తీసి తప్పుడు ప్రచారాలు చేశారు అని నెమ్మదిగా స్పష్టంగా జవాబు ఇస్తాడు. కిరణ్ అతని రిలేషన్ను దాచడానికి చూస్తున్నాడని ఒక రిపోర్టర్ అనుకుని వెంటనే పైకి లేచి, కిరణ్ గారు, మీరా రోజు ఏం జరిగిందో కొంచెం క్లియర్గా చెప్పగలరా? అదే రోజు మీరు హీరో సినిమా షూటింగ్లో ఉన్న విషయం మా అందరికీ తెలుసు. అలాంటిది మీ సెట్ను వదిలి ఆ టైంలో మీరు ఇద్దరు మిత్రులు సెట్టులో ఉండడానికి కారణమేంటి అని అడుగుతాడు. మీరు చెప్పింది నిజమే. నేనా రోజు షూటింగ్లో ఉన్నాను. నా షూట్ అయ్యాక మధుశ్రీని కలవడం కోసం ఇద్దరు మిత్రులు సెట్కి వెళ్లాను. అంతలోనే అక్కడ అనుకోని పరిస్థితి వల్ల ఆమె స్పృహ కోల్పోయింది అంటూ కిరణ్ ఎలాంటి తడబాటు లేకుండా సమాధానం. కానీ మీరు చెప్పేదెందుకో నమ్మని పరిస్థితి వల్ల ఆమె స్పృహ కోల్పోయింది అంటూ కిరణ్ ఎలాంటి తడబాటు లేకుండా సమాధానం చెప్తాడు. కానీ మీరు చెప్పేదెందుకో నమ్మశక్యంగా అనిపించడం లేదు. మీరొక ఫేమస్ సెలబ్రిటీ. తను కేవలం ఒక సి లిస్ట్ యాక్టర్. అలాంటిది మీరు ఆమెను కలవడానికి వెళ్లడమేంటి అంటూ ఇంకో రిపోర్టర్ లేచి అడుగుతాడు. కిరణ్ ఇమ్మీడియేట్ గా, ఇందులో నమ్మలేకపోవడానికేముంది? నేను నా ఫ్రెండ్ని కలవడం కూడా తప్పవుతుందా? అయినా ఫ్రెండ్షిప్లో ఇలా చిన్న పెద్ద ఉంటుందని నేను నమ్మను అంటూ బలంగా చెప్పేస్తాడు.